ఎవరిబడి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సైన్స్ బోధనా పద్ధతులు మొదటి వీడియో చూద్దాం. మొదటి నుంచి అన్ని వీడియోలు చేస్తాను. రాబోయేటువంటి టెట్ పరీక్ష ఏపీలో ఈ నెల చివరిలో రాబోయేటువంటి టెట్ నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఎస్జిటికి సైన్స్ బోధనా పద్ధతులు వీడియోలు చేస్తున్నాను. అలాగే సోషల్, మ్యాథ్స్ అన్నీ 3 మెథడాలజీలు చేస్తాను. అలాగే కంటెంట్లు కూడా చేస్తాను. అలాగే సైకాలజీ, తర్వాత తెలుగు, ఇంగ్లీష్ కూడా చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఇప్పుడు 2025లో జరగనున్నటువంటి టెట్ పరీక్షలో 135+ మార్క్స్ మీరు సంపాదించగలిగితే డిఎస్సిలో కంపల్సరీగా జాబ్ కొట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. టెట్లో ఎవరికైతే 135+ ఉంటారో కంపల్సరీగా డిఎస్సిలో ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి, నోట్స్ రాసుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం ఏంటి? సమస్యను గుర్తించుట. డైరెక్ట్ ఆన్సర్లు ఇచ్చానండి, ఆప్షన్స్ ఇవ్వలేదు. ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనం. ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనం యథార్థం. శాస్త్రజ్ఞులు అవలంబించే పద్ధతులు, విధానాలు, ప్రక్రియలు, వైఖరుల సముదాయాన్ని ఏమంటారు? శాస్త్రజ్ఞులు అవలంబించే పద్ధతులు, విధానాలు, ప్రక్రియల, వైఖరుల సముదాయాన్ని ఏమంటారు? సంశ్లేషణాత్మక నిర్మాణం. సాధారణీకరణం అనగా పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ. పరికల్పనలను ప్రతిపాదించడం ఒక సోపానం కాగల పద్ధతి. పరికల్పనలు ప్రతిపాదించడం ఒక సోపానం కాగల పద్ధతి శాస్త్రీయ పద్ధతి. నూతన భావనలు రూపొంది సృజనాత్మకత వెలికివచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది. నూతన భావనలు రూపొంది సృజనాత్మకత వెలికివచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది నిశితంగా పరిశీలించడం. యథార్థాలను ఒకచోట కూర్చున్నప్పుడు అవి మాదిరి సంబంధాలను సూచిస్తాయి. ఈ వివరణ ఏమంటారు? సామాన్యీకరణం. దేనినైతే ప్రత్యక్షంగా చూడగలమో అలా చూడబడిన విషయం ఎన్నిసార్లైనా నిరూపించబడుతుందో అదే యథార్థం అని తెలిపినవారు. దేనినైతే ప్రత్యక్షంగా చూడగలమో అలా చూడబడిన విషయం ఎన్నిసార్లైనా నిరూపించబడుతుందో అదే యథార్థం అని తెలిపినవారు జేమ్స్ బి కొన్నెట్. విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని బట్టి విద్యార్థి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని ఎలా అవగాహన చేసుకుంటాడు? విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని బట్టి విద్యార్థి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని ఎలా అవగాహన చేసుకుంటాడు? శాస్త్రం = శాస్త్రీయ పద్ధతి ప్లస్ శాస్త్రీయ అభిరుచి ప్లస్ శాస్త్రీయ కార్యం. విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు ఈ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. అది వారిలో సమస్యల నిష్పాక్షిక పరిశీలన, మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచన సరళి, ఓర్పు, నిశిత పరిశీలన వంటి కొన్ని గుణాలను పెంపొందిస్తుంది. దీనికి కారణమైన పద్ధతి విలువను గుర్తించండి. శాస్త్రీయ పద్ధతి మరియు క్రమశిక్షణ విలువ. కారణమైన పద్ధతి శాస్త్రీయ పద్ధతి, దానికి సంబంధించిన విలువ క్రమశిక్షణ విలువ. విద్యార్థుల్లో అనుమితి నైపుణ్యంను అభివృద్ధి చేయుటకు అవసరమయ్యే కార్యకలాపం ఆటపాటలు మరియు అనేక కృత్యాలు. వీటి ద్వారా అనుమితిని అభివృద్ధి చేయవచ్చు. నిజ నిర్ధారణకు పునాది ప్రయోగం అని తెలిపిన వాదం. నిజ నిర్ధారణకు పునాది ప్రయోగం అని తెలిపిన వాదం వ్యవహారిక సత్తావాదం. ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు, గ్రాఫ్ల రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపించడాన్ని సమకాలీన ప్రక్రియలో దేనికి చెందును? దత్తాంశ వ్యాఖ్యానం. మనం ప్రకృతి సంపదను, వనరులను సద్వినియోగం చేసుకొనుట అనేది శాస్త్రపరంగా ఏ విలువను పెంపొందిస్తుంది?
ఉపయోగిక విలువ. విద్యార్థులు తాము చేసే ప్రయోగాలకు కావలసిన పరికరాలను, వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోవడానికి సూచించే విలువ సృజనాత్మక విలువ. శాస్త్రీయ విధానం ద్వారా అలవడేవి. ఏమలవడుతున్నాయి? శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి. పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహ, పరికల్పన. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రంను నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడగడం జరిగింది. హెన్రీ పాయింకెర్. నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉంచడమే శాస్త్రం అని నిర్వచనం ఇచ్చిన వారు. నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉంచడమే శాస్త్రం అని నిర్వచనం ఇచ్చిన వారు రిచర్డ్ ఫైన్మెన్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసం, దాని పూర్వ చరిత్ర, అంతటి జీవ ప్రపంచం ఒక ముడి పదార్థమే అని నిర్వచనం ఇచ్చిన వారు. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసం, దాని పూర్వ చరిత్ర, అంతటి జీవ ప్రపంచం ఒక ఉమ్మడి పదార్థమే అని నిర్వచనం ఇచ్చిన వారు కార్ల్ పియర్సన్. విజ్ఞాన శాస్త్రానికి చెందిన అంశం ప్రక్రియలు ప్లస్ పద్ధతులు ప్లస్ ప్రయోగాలు ప్లస్ పరిశోధనలు. పదార్థ రచనలో మార్పుల గురించి వివరించే శాస్త్రం. పదార్థ రచనలో మార్పుల గురించి వివరించే శాస్త్రం రసాయన శాస్త్రం. ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం పడుటకు మధ్య ఎటువంటి సంబంధం లేదు అనే దానిని సూచించే పరికల్పన. సంబంధం లేదు అంటున్నాడు కాబట్టి శూన్య పరికల్పన. సామాన్యీకరణం అనగా భావనలను నిబద్ధం చేసి వివరించగలిగేది. అనాటమీ అనగా శరీర నిర్మాణ శాస్త్రం. అది ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్న ఫలితాలే ఏమంటారు? సిద్ధాంతాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.